దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు. మనకేమని సెలవిస్తున్నాడు? అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాను. ఈ వాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె మీరు వెలగాలి. ఈ వాక్యమును చేతబట్టుకొని ప్రపంచములో మీరు వాక్యాన్ని బోధించాలని సెలవిస్తున్న ఈ యొక్క వాక్యమును మనము తప్పుదారి పట్టిస్తున్నాం. బైబిల్ మార్చబడలేదు, వాక్యములు మార్చబడట్లేదు, దేవుడు మార్చబడట్లేదు, మరణము మారటలేదు, రక్షణ మరి వచ్చిన రక్షణ అది పోవట్లేదు. కానీ సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు, ఆచారాలు మాత్రం మనకు వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉన్నాయి. హెబ్రీ 2:17 ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే, కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగుటకై, వాక్యము శ్రద్ధగా వినాలి. కావున ప్రజల పాపములకు పరిహారము ఎప్పుడు జరిగింది? ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా పరిహారము, అవునా కదా? పూర్వకాలములో పాత నిబంధన గ్రంథము ప్రతి సంవత్సరము పరిహారము జరుగుతుంది, ప్రతి సంవత్సరము పాపక్షమాపణ జరుగుతుంది, ప్రతి సంవత్సరము బలియాగము జరుగుతుంది, ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకుపోయి ప్రధాన యాజకుడిగా అప్పగించి బలియాగము చేయబడుతుంది. కొత్త నిబంధన గ్రంథానికి యేసుక్రీస్తు మరణం అనంతరము అది లేనే లేదు. అందుకనే కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైనటువంటి దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. అన్ని విషయాలలో కనికరమును నమ్మకమును ప్రధాన యాజకుడును అన్ని విషయాలలో సహోదరుడు వంటి వాడు ఆయన. అంటే నీ అన్నలాంటి వాడిగా మార్చబడ్డాడు. అన్నదమ్ములు రక్తమును పంచుకొని పుట్టినటువంటి వారిగా ఏ రకంగా అయితే ఉంటారో, అనుబంధముగా ఒక తల్లి కడుపులో నుండి వచ్చినటువంటి అన్నదమ్ములు ఏ రకంగా ఉంటారో, ఇప్పుడు నేను కూడా నీకు అలాగనే ఉంటాను. దేవుని రక్తమును పంచుకునేటువంటి వారసులుగా మనం ఉంటాము, నువ్వు నేను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై. పరిహారము ఎప్పుడు దొరుకుతుంది? ప్రతి సంవత్సరం దొరుకుతుందా? ఇప్పుడు ఈ 2026లో కూడా ప్రతి సంవత్సరం దొరుకుతుందా? దొరకదు. పరిహారము ఒక్కసారే. పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిసము, రక్షణ, పశ్చాత్తాపము, మరణము, పునరుద్ధానము, ఎత్తబడుట, దేవుడు రావటము, ఎత్తబడుట, పరదేశకు చేర్చబడటము, పరమకానానుకు చేర్చబడటము, 7 ఏండ్ల విందులో పాల్గొనటము, నిత్య సింహాసనం ముందు కూర్చోవటం అనేది అది ఒక్కసారే జరుగుతుంది. అన్నీ కూడా ఒక్కొక్కసారే. ఇవన్నీ ఒక్కొక్కసారే. దేవుడు 3-4 సార్లు రాడు. దేవుడు ప్రతి సంవత్సరం రాడు. మరి దేవుడు ప్రతి సంవత్సరం పునరుద్ధానం ఇవ్వడు. దేవుడు ప్రతి సంవత్సరము ఆయన రకరకాలుగా కడబోర స్వరము వినబడేలాగా చేయడు. దేవుడు ప్రతి సంవత్సరం బాప్తిసం ఇవ్వడు. దేవుడు ప్రతి సంవత్సరం రక్షణ ఇవ్వడు. ఒకే వ్యక్తికి మళ్ళీ నేను చెప్పేది, ఒకే వ్యక్తికి ప్రతి సంవత్సరము మారు మనసు దొరకదు. ఒకే వ్యక్తికి ప్రతి సంవత్సరము బాప్తిసము దొరకదు. ఒకే వ్యక్తికి ప్రతి సంవత్సరము రక్షణ దొరకదు. ఒకే వ్యక్తికి ప్రతి సంవత్సరము మళ్ళీ పునరుద్ధానము దొరకదు. అది ఒక్కసారే. ఇన్ని ఒక్కసార్లు ఉన్నప్పుడు సిద్ధాంతాలు, ఆచారాలు ఎందుకు మళ్ళీ సంవత్సరం మనం చేసుకోవటం? ఇన్ని ఆధారాలు ఒక్కటే అని మనం చెప్పుకున్నప్పుడు సిద్ధాంతాలన్నీ ఎందుకు ప్రతి సంవత్సరం మనకు వస్తున్నాయి? ఎందుకు మనం వీటిని ఆచారాలుగా చేస్తూ ఉన్నాం? ఆచారము. దుఃఖ దినములను సమాప్తము చేసిన దేవుడు మళ్ళీ మేము దుఃఖంగా ఉంటామంటే ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యము? ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై ఒక్క బలియాగము, ఒక్క యేసుక్రీస్తు బలికే ప్రజలకు పరిహారము దొరికింది. పాప పరిహారం. అది కూడా యేసుక్రీస్తు చావుతో పాప పరిహారము దొరికింది. యేసుక్రీస్తు మరణముతో పాప పరిహారము దొరికింది. మళ్ళీ ఎందుకు మనం సిలువ వేయటం?
ప్రతి సంవత్సరం సెలవు వేస్తాం మనం ఆయన్ని. అదేమంటే జ్ఞాపకం చేసుకోవటం. ఒకడు అంటాడు, మేము నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుల్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆచారంతో నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలా? అదవుతుందా? సంవత్సరానికి 40 దినాలే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలా? ఈ నీతిమంతుడు సమస్త అనీతిమంతులను నీతిమంతులుగా చేసినప్పుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి యుగము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్క క్షణము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు కూడా ఆ నీతిమంతుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఉండాలి. కానీ సంవత్సరానికి 40 రోజులు దుఃఖ దినాలని, శ్రమల దినాలని మనము జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేనే లేదు. ఆచారం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఇదంతా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళు మూట కట్టుకుంటున్నారు. కావున ప్రజల యొక్క పాపముల పరిహారము క్రీస్తు బలియాగము ద్వారా, క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు పునరుద్ధానము ద్వారా, క్రీస్తు శిలువలో కార్చిన రక్తము ద్వారా, క్రీస్తు శిలువలో మరణించిన ఆ యొక్క మరణము ద్వారా దొరికినది అని మనం బల్లగుద్ది వాక్యాలను చెప్పి ఇగో మనం సెలవు ఇవ్వాలి. దేవుడిని అమ్ముకోకూడదు, దేవుడిని నమ్ముకోవాలి. మనం దేవుడి మాటలను పంచిపెట్టాలి, కానీ దేవుని మాటలను మనము క్యాష్ చేసుకోకూడదు, డబ్బులాగా మూట కట్టుకోకూడదు. ప్రతి పదము కూడా డబ్బులాగా మనం మూట కట్టుకుంటే లెక్క అప్పగించుకోవాలి. దేవుని మాటలను పంచాలి, ప్రపంచానికి పంచాలి, గ్రామములకు పంచాలి, వ్యక్తులకు పంచాలి, కుటుంబాలకు పంచాలి. కనబడిన ప్రతి మనిషికి దేవుని మాటను పంచిన వాడే నిజమైన క్రైస్తవుడు, పాప పరిహారమును పొందుకున్నవాడు అట్టివాడు. రోమా 5:10 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. ఎప్పుడు రక్షింపబడదాం? మనం సంవత్సరానికి ఒకసారి రక్షింపబడదామా? సంవత్సరానికి ఒకసారి బాప్తీసం తీసుకుందామా? మనం కూడా సంవత్సరానికి ఒకసారి మనం కూడా మరి దేవుడు చేసిన వాటిని మనం కూడా చేద్దాం ఆచారంలాగా? కాదు. ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము, సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఆ మరణం. మళ్ళీ అంటే సంవత్సరం ఇప్పుడు దేవుడు పుట్టాలి, దేవుడు మరణించాలి ఈ మనుషుల కోసం. అర్థాత్మ ఈ మూర్ఖపు మనుషుల కోసం, ఈ సిగ్గులేని మనుషుల కోసం, ఈ యొక్క అజ్ఞానము కలిగిన మనుషుల కోసం, ఈ యొక్క జాతిహీనపు ద్రాక్షావళి లాంటి ఈ మనుషుల కోసం యేసుప్రభు వారు ప్రతి సంవత్సరం పుట్టాలి, ప్రతి సంవత్సరం చచ్చిపోవాలి, ప్రతి సంవత్సరం మనము వాటిని అనుసరించాలి, శిలువ ధ్యానములు అనుసరించాలి. ప్రతి సంవత్సరము శ్రమల దినాలను అనుసరించాలి. ప్రతి సంవత్సరము దేవుడు చనిపోయాడని మనం ప్రతి సంవత్సరం ఆచరణగా చేసుకోవాలి. కానీ ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా మనం రక్షింపబడతాము. ఆయన ఎవరిలో జీవించాలి? మనలో నిత్యము జీవించాలి. 365 రోజులు జీవించాలి. అర్థమవుతుందా? ప్రతి క్షణము జీవించాలి, ప్రతి నిమిషము జీవించాలి, ప్రతి యుగము జీవించాలి. మనం బ్రతికినంత కాలం ఆయన మనలో జీవించాలి. ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాము. అంటే హృదయములోనే మనం ఆయనకు దేవాలయం కడితే మనము నిత్యము కూడా మనం బ్రతుకుతూనే ఉంటాం, రక్షింపబడుతూనే ఉంటాం. మనము సంవత్సరానికి ఒకసారి మనము చేయాల్సిన అవసరం లేదు. దేవునికి పండగ చేయాల్సిన అవసరం లేదు, చచ్చిపోయాడని దినం చేయాల్సిన అవసరం లేదు. ఏసై చెప్పాడా? ఏసయ్య ఏనాడన్నా చెప్పాడా మీరు నాకు పుట్టినరోజు చేయమని? ఏసయ్య ఏనాడని చెప్పాడా నాకు దినం చేయమని? నేను చచ్చిపోయిన దినాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ఏనాడు చెప్పలేఆయన. అదవుతుందా? కానీ ఈ ప్రజలు ఆచారము చేశారు. ఈ కార్యక్రమాన్ని
ఈ ప్రజలు దీనిని ఆచారము చేసి దాని ప్రకారము వాటిని పబ్బం గడుపుకుంటున్నారు. అసలు యేసుప్రభు వచ్చిన అంశము, యేసుప్రభు చనిపోయిన అంశము, యేసుప్రభు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, యేసుప్రభు ఎలా వస్తాడు, యేసుప్రభు మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు, ఈ ఏమి తెలియదు ఎవరికి. ఈ తెలియదండి. క్రిస్మస్ చేసుకుంటాం మనం, గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, ఈస్టర్ పండుగ చేసుకుంటాం, ఏ మనకు తెలుసు. కాదు పండగలు తెలుసు కానీ యేసుప్రభు వచ్చిన ఉద్దేశము తెలియదు. హెబ్రీ 2:14 ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఆయన వచ్చిన ఉద్దేశం మనం చూసుకోవచ్చు. హెబ్రీ 2:14 కూడా కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైన ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయనో. ఇది తెలుసుకోవాలి, ఇది చదువుకోవాలి. ఇది చదవట్లా అదాత్మ క్రైస్తవ యవనాలు ఒక మాటలో చెప్పాలంటే యవనాలే వీళ్ళనే. ఈ క్రైస్తవ మూక, ఈ క్రైస్తవ సమూహము, ఈ క్రైస్తవ ప్రజలు, ఈ క్రైస్తవ కుటుంబాలు, ఈ క్రైస్తవ సేవకులు, ఈ క్రైస్తవ విశ్వాసులు ఈ వాక్యములు చదువుకోవట్లేదు, వాక్యం ప్రకారం బ్రతకట్లేదు, వాక్యం ప్రకారం జీవించక ఏమవుతున్నారంటే ఆచరణ కలిగిన క్రైస్తవులుగా ఉంటున్నారు. హెబ్రీ పత్రిక 2:14 హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనా ప్రకారమే ఆ పిల్లలు అనగా ఎవరు ఆ పిల్లలు? మనమే. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. రెండవది, జీవితకాలమంతయు మరణము దాస్యమునకు లోబడిన వారిని, మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయేను. ఇప్పుడు మరి 10 సంవత్సరం కూడా ఆయన పిలుద్దాం ఆయన్ని. ప్రతి సంవత్సరం పిలిచి, అయ్యా నువ్వు పుట్టయ్యా నీ పుట్టినరోజు చేసుకుంటా, నువ్వు చావయ్యా నువ్వు సచ్చినరోజు చేసుకుంటా అని అందాం మనం కూడా. ఆయన ఒక్కసారే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన ఒక్కసారే ఆయన మరణించి ఉన్నాడు. ఆయన ఒక్కసారే ఆయన రక్తమును శరీరం అప్పగించి ఉన్నాడు. దాని ద్వారా ప్రజలను ఈ యొక్క అంధత్వమును తీసివేసుకొని, ఈ అపరాధములు తొలగించుకొని, ఈ యొక్క మరణము కలిగినటువంటి బానిసత్వపు బ్రతుకులను తొలగించుకొని, మరణము యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు వచ్చిన క్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తమును ఆయన శరీరమును ఒక్కసారి మనం పొందుకొని దానిని మనం చనిపోయేంత వరకు కూడా ఎత్తిపట్టుకొని ప్రార్థించే వారిగా ఉండాలనేదే క్రైస్తవ్యము. ఇదేది లేక అదాత్మ పుట్టినరోజుకి పుడమో చింత లేదక యేసు పుట్టెనని మనం పాడుకుంటాం. చచ్చిపోయినప్పుడేమో ఏమని పడతాం? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచేనా జయ యేసు. ఇది సచ్చినోడికి సచ్చిన పాటలు, పుట్టినోడికి పుట్టిన పాటలు పాడటం కాదండి బైబిల్ అంటే. దానిలో ఉన్న సత్యాన్ని మనము కలిగి, సత్యాన్ని మనము అనుభవించి, సత్యము ప్రకారము నడవడమే మనకు కావలసినటువంటి దేవుని మార్గము. ఈ సిద్ధాంతాలను తెలియపరచుకోకుండా ఈ యొక్క రక్త మాంసములు కలిగిన వారమైన మనము, మరణము చేత బాధింపబడుతున్న మనము, అపవాది చేత మనము శోధింపబడుతున్న మనము, అపవాది ద్వారా మరణం ఏ రకంగా అయితే కలుగుతుందో దానిని నశింప చేయడానికి మనము జీవితకాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. రెండవది, కావున
ప్రజల యొక్క పాపమునకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కనికరమును నమ్మకమును కలిగినటువంటి ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఇన్ని వాగ్దానాలు మనకున్నప్పుడు ఏందండి పిచ్చి పనులు, పిచ్చి శాస్త్రులు అంటారు వీటిని. పిచ్చి శాస్త్రులు, పిచ్చి పనులు, పబ్బం గడుపుకునే పనులు. అదవుతున్నా పబ్బం గడుపుకునే పనులు, క్రైస్తవ్యాన్ని నా దృష్టిలో పక్కదారి పట్టించే పనులు ఇవన్నీ. ఎంతో వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అసలు ఈ దేవుడు ఏ రకంగా మనలను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. రోమపత్రిక 6:6లో కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావముతో ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదాము. మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయాలి. యేసుప్రభు సంవత్సరానికి ఒకసారి సిలువ వేయలేదు. యేసుప్రభు సంవత్సరానికి ఒకసారి వచ్చి పుట్టలేదు. యేసుప్రభు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆయన రక్తాన్ని మనకి ఇవ్వలేదు. వాక్యం సెలవిస్తుంది, చదువుకోండి. రోమపత్రిక 6:6లో సెలవిస్తుంది, మనము ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు, పాపమునకు దాసులు కాకుండుటకు ఆయన రక్తము ఒక్కసారి అర్పింపబడినది, ఆయన మరణము ఒక్కసారి అర్పింపబడినది, ఆయన శరీరము ఒక్కసారి అర్పింపబడినది. ఆయన రక్తములో మనం పాలు పంచుకొని ఆయన నెమరు వేసుకొని మనము మన జీవితాలను ముందుకు కొనసాగిపోయే వారముగా ఉండాలి. చదువుకుందాం. మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేసుకోవాలి. ప్రాచీన స్వభావం సిలువ వేయబడినప్పుడు మళ్ళీ సిలువను గురించినటువంటి వార్త మనకు అవసరం లేదు. సిలువను గురించినటువంటి వార్త ఎవరికి కావాలంటే నశించిపోయే వాళ్ళకే కావాలి. సిలువను గురించే వార్త రక్షింపబడిన వాడికి ఎందుకు? రక్షణ పొందుకున్న మనకు అవసరం లేదు. రక్షణ పొందుకున్న మనకు, బాప్తిసం పొందుకున్న మనకు, పాప క్షమాపణ పొందుకున్న మనకు, సత్యమైన మార్గంలో నడిచే మనకు, క్రీస్తును నమ్ముకున్న మనకు మళ్ళీ మనకి అవసరం లేదు. ఈ శ్రమలు అవసరం లేదు, ఈ బాధలు అవసరం లేదు. దేవునితో నిత్యము ఆరాధించే బ్రతుకులు కావాలి, నిత్యము స్తుతించే బ్రతుకులు కావాలి, నిత్యము ప్రతి గానములు చేసే బ్రతుకులు మనకు కావాలని వాక్యము సెలవిస్తున్న అంశము. ఆయన శాపము నుండి మనల్ని విడిపించాడు, పాపములను విడిపించాడు, దోషములను విడిపించాడు. అనేది కానీ రక్తమును తీసుకొని పూర్వకాలములో పాత నిబంధన గ్రంథములు ఇదిగో జంతువులను, పక్షులను, పశువులను తీసుకువెళ్ళి అక్కడ బలియాగముగా అర్పింపబడిన రక్తము ఏదైతే మనుషులను ఉద్ధరించలేకపోతుందో, ఏదైతే మనుషులను నీతిమంతుగా తీర్చలేకపోతుందో, ఏదైతే మనుషులను పరలోక రాజ్యమునకు తీర్చలేకపోతుందో, ఇప్పుడు ఆయనే బలియాగముగా వచ్చి ఆయనే బలి పశువుగా అర్పింపబడి ఒకే ఒక్కసారి అర్పింపబడి బలియాగముగా సిలువలో మరణించి నీకోసం నా కోసం రక్తాన్ని కార్చి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా రక్తము ఆయన సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు. ఆయన మనలను శాపము నుండి విడిపించడానికి వచ్చాడు. మనమందరం కూడా శాపగ్రస్తములు. ఒకరి నుండి ఒకరికి పాపము అది ఏ రకంగా అయితే అది చెందుతుందో ఆ శాపమును తీసివేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. రోమపత్రిక 5:12 అదే కదా చదువుకున్నట్టయితే, ఎట్లుండగా ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగా ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తిమాయేను. అందరికీ సంప్రాప్తిమైనటువంటి ఆ పాపమును తొలగించడానికి, ఆ మరణమును తీసివేయడానికి, నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి ఆయన ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. ఆయన అవ్వ ద్వారా, ఆదాము ద్వారా మనుషులకు పాపము ఒకరి నుండి ఒకరికి ఏ రకంగా అయితే వెళుతుందో ఆ పాపమును బ్రేక్ చేయడానికి, దానిని తుంచివేయటానికి, ఆ మరణపు విధానమును ఆయన తీసివేయటానికి, మరణపు ముళ్ళును విరిచివేయటానికి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని సవాలు విసిరినటువంటి దేవాతి దేవుడు.
ఈరోజు మళ్ళీ నువ్వు ప్రతి సంవత్సరం అదే పద్ధతి కలిగిన క్రైస్తవుడిగా బ్రతకమంటే మనం ఆచరణ కలిగిన పద్ధతులను పాటించేటువంటి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము. శాపము నుండి, పాపము నుండి మనల్ని విడిపించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి, అదవుతున్న సమృద్ధి కలిగిన జీవం ఇవ్వటానికి. కాబట్టి ఆచారాలు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చవు. అదవుతున్న పండగలు నిన్ను దేవుని రాజ్యములకు చేర్చవు. నమ్మి బాప్తీసం ఒక్కసారే పొందుకో, పాపక్షమాపణ ఒక్కసారే పొందుకో, బాప్తీసం ఒక్కసారే పొందుకో. ఒక్కసారే వచ్చినటువంటి క్రీస్తును నువ్వు అంగీకరించు, ఆయన రక్షణను ఒక్కసారి అంగీకరించు. దేవుడు నీకు కావలసినటువంటి జ్ఞానమున శక్తిని దయచేస్తాడు. అట్టి వారముగా మనం జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.